హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా? ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ లో అడుగు పెట్టాలి, మన సొంత ఊర్లోనే లేదా మన జిల్లాలోనే జాబ్ చేయాలి అనుకునే వారికి ఒక సూపర్ ఆపర్చునిటీ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ పోస్టులు కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలా మంది దీన్ని పాస్బుక్ రాసే ఉద్యోగాలు అని కూడా అంటారండి. సో ఎందుకంటే ఇందులో మీరు చేయాల్సిన పని బ్యాంకుకి వచ్చే కస్టమర్లకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయడం, పాస్బుక్ ఎంట్రీ చేయడం లాంటి బేసిక్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోలో ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్ కావాలి అనే ప్రతి చిన్న డీటెయిల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ముందుగా వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 303 పోస్టులు, తెలంగాణలో 164 పోస్టులు ఉన్నాయి. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఏపీలో చూసుకుంటే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ఇంకా కృష్ణా, విశాఖపట్నం, ఇలా దాదాపు అన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. సో ఇక తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్. సో ఇలా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. సో మీ జిల్లా ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు అప్రెంటిస్ అంటే ఏంటి? సో అలాగే అప్రెంటిస్ అంటే ఏంటి, దీని వల్ల లాభం ఏంటి? సో ఇక్కడ చాలా మందికి వచ్చే పెద్ద డౌట్, అసలు ఈ అప్రెంటిస్ అంటే ఏంటి, ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబా అని. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం క్లియర్ గా చెప్తాను. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది కేవలం ఒక సంవత్సరం పాటు ఉండే కాంట్రాక్ట్ లేదా ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. సో మరి ఈ 1 ఇయర్ చేస్తే మనకేంటి లాభం అంటారా? లాభం ఉంది. ఈ ఒక్క సంవత్సరం మీరు గవర్నమెంట్ బ్యాంక్ లో పనిచేసిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. భవిష్యత్తులో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి ఏ వెబ్సైట్ బ్యాంకులో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను యూనియన్ బ్యాంక్ లో పని చేశాను అని ఆ సర్టిఫికేట్ చూపిస్తే మీకు వెంటనే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంటే బ్యాంకింగ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఫౌండేషన్ లాంటిది కదా. సో మరి ఈ 1 ఇయర్ పాటు మనకు జీతం ఇస్తారా లేదా అంటే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే దాన్ని శాలరీ అనకూడదు, స్టైఫండ్ అంటారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ స్టైఫండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ పోస్టింగ్ పల్లెటూరులో అంటే రూరల్లో వస్తే నెలకు 15,000 ఇస్తారు. కొంచెం పెద్ద టౌన్లలో వస్తే 18,000 ఇస్తారు. సో అదే హైదరాబాద్, విశాఖపట్నం, కొంచెం మెట్రో సిటీస్ లో పోస్టింగ్ వస్తే మీకు నెలకి 20,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. సో అంటే లొకేషన్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇక అర్హతలు అండ్ ఏజ్ విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బీటెక్ ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ మీ డిగ్రీలో కనీసం 60% మార్కులు అయితే ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ లేదా వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 55% మార్కులు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా మీ సర్టిఫికెట్ కు యూజీసీ గుర్తింపు ఉంటే ఎలిజిబుల్ అవుతుందండి. సో ఇక మనకి ఇంకో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 10th క్లాస్ లో లేదా ఇంటర్ లో తెలుగు ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక మీ వయసు విషయానికి వస్తే కనీసం 20 ఏళ్ళు ఉండాలి. గరిష్టంగా 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 5 ఏళ్ళు అంటే 33 ఏళ్ల వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 31 అంటే 31 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే సడలింపు ఉంటుంది, వయసు సడలింపు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సో ముందుగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మీకు 60 నిమిషాల సమయం ఇస్తారు. ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి: జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఓకేనా? మ్యాథ్స్ అండ్ లాజికల్ ప్రశ్నలు అండి. సో ఇంకా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి, అంటే సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, ఎఫ్డి అంటే ఏంటి, బ్యాంకింగ్ యాప్స్ ఎలా వాడాలి అనే దానిపైన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి గురించి బాగా నేర్చుకోండి. ఓకేనా? సో మీకు అంటే ఇంకా ఈ ఎగ్జామ్ లో వచ్చే ప్యాటర్న్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా అప్లికేషన్ ఫీజు అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అప్లై చేయడానికి ఫీజు ఎంత అంటే, జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 944 అంటే 944 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అండ్ మహిళా అభ్యర్థులకు 708 రూపాయలు.
708 రూపీస్. ఒకవేళ దివ్యాంగులకు 236 రూపాయలు. ఓకేనా? అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్, మెమోలు, కాలర్ ఫోటో, ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. సో ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 19th, 2026. అంటే త్వరగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అనేది మే ఎండింగ్ లో లేదా జూన్ నెలలో ఉండే అవకాశం ఉంది. అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి, మిస్ చేసుకోకండి. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.